హైదరాబాద్కి దగ్గరలో ఉండాలి, మంచి కనెక్టివిటీ ఉండాలి, అప్రూవ్స్ ఉండాలి, అందుబాటు ధరలో కూడా ఉండాలి. కావాలంటే ఇల్లు కట్టుకునే విధంగా, లేదంటే రీసేల్ చేసుకునే విధంగా, రీసేల్ చేసుకున్న తక్కువంటూ మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఇటువంటి ఒక పైసా వసూలు వెంచర్ గురించి మీరు అందరూ ఆలోచన చేస్తున్నారా? లేదంటే అటువంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అయితే మీ అందరికి సమాధానం నేను ఇప్పుడు పరిచయం చేయటువంటి వెంచర్. ఈ వీడియోలో అటువంటి పైసా వసూలు వెంచర్ని మీ అందరికి అందించడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. హాయ్ యూవర్స్, ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. రైట్ నో నేను ముంబై హైవేలోని సదాశివపేట టౌన్, సదాశివపేట మున్సిపాలిటీ ఎంట్రన్స్ దగ్గర ఉన్నా. ఈ సదాశివపేట అనేది ముంబై హైవేని ఆనుకునే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక పైసా వసూలు వెంచర్ని మీ అందరికీ పరిచయం చేయడం కోసం సదాశివపేటని నేను రీచ్ అయ్యాను. ఈ సదాశివపేట టౌన్ దగ్గరలో మన వెంచర్ ఉంది. ఆ టౌన్ నుంచి మన సదాశివపేట వెంచర్ని ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సదాశివపేట టౌన్లోని మెయిన్ జంక్షన్కి వచ్చాం. దీన్ని పోలీస్ స్టేషన్ చౌరస్తా, లేదంటే కనుక ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా అంటారు. ఈ జంక్షన్ ఏదైతే ఉందో మోహన్పేట నుంచి వచ్చే రోడ్డు కూడా ఇక్కడ కలుస్తుంది. ఇది మెయిన్ జంక్షన్. ఇప్పుడు మనం ఏదైతే వివేకానంద స్టాచ్యూ చూస్తున్నారో ఈ స్టాచ్యూ ఉన్న రోడ్డే మోహన్పేట రోడ్డు. ఈ రోడ్లోనే మన రాయల్ హైట్స్ వెంచర్ ఉంటుందన్నమాట. రైట్ నౌ మనం మన రాయల్ హైట్స్ వెంచర్ని రీచ్ అయ్యాం. సదాశివపేట మున్సిపాలిటీ నుంచి మోహన్పేటలో వచ్చేటటువంటి ఫస్ట్ వెంచర్ మన రాయల్ హైట్స్ వెంచరే. ఇప్పుడు మన రాయల్ హైట్స్ వెంచర్ యొక్క విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాయల్ హైట్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని వస్తుంది. అదేవిధంగా 100 ఫీట్ సెట్ బ్యాక్స్ని వదిలిపెట్టి మనం ఈ ఎంటైర్ వెంచర్కి ఒక స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మీరు చూడండి. ఈ ప్రాజెక్ట్ని ఇదే మంత్ నవంబర్లో లాంచ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ లిమిట్లో DTCP అప్రూవల్ తోటి ఈ ప్రాజెక్ట్ని కస్టమర్లకు అందించడం జరుగుతుంది. లాంచింగ్ డేట్ నుంచి ఈ రోజు వరకు కూడా వర్క్స్ అయితే ర్యాపిడ్ స్పీడ్లో జరుగుతూ ఉన్నాయి. ఆ వర్క్స్కి సంబంధించిన విజువల్స్ని ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడండి. రాయల్ హైట్స్ ప్రాజెక్ట్స్లో కస్టమర్స్కి ఏ అయితే ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేయబోతున్నామో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎంటైర్ వెంచర్ 17 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. 100 ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూ ఈ వెంచర్ లొకేట్ అయి ఉంది. ఎంటైర్ వెంచర్కి వచ్చేసరికి మనం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వబోతున్నాం. దాంతోపాటుగా 24/7 సెక్యూరిటీ, ఎంటైర్ వెంచర్కి కాంపౌండ్ వాల్, అలానే వెంచర్ లోపలికి వచ్చేసరికి 60 ఫీటు 40 ఫీటు 33 ఫీట్ రోడ్స్ని CC రోడ్స్గా డెవలప్ చేయబోతున్నాం. అలానే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్ ఓనర్కి కూడా వాటర్ కనెక్షన్ అందించబోతున్నాం. అలానే సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో సెంట్రల్ పార్క్లో కిడ్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, అట్లానే సిట్అవుట్ లాన్స్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. గ్రీనరీని కూడా ఈ ఎంటైర్ పార్క్లో మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎంటైర్ వెంచర్లో రోడ్స్ని బేస్ చేసుకొని ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాం. అలానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు LED స్ట్రీట్ లైట్లను కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇవి రాయల్ హైట్స్లో మనం అందించబోతున్న డెవలప్మెంట్ పార్ట్స్. రాయల్ హైట్స్ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముంబై హైవే 6 లైన్స్కి సంబంధించిన వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. NHAI వాళ్ళు మియాపూర్ టు సంగారెడ్డి మధ్యలో ఉన్న ముంబై హైవేకి సంబంధించిన 6 లైన్ల రహదారి ఎక్స్పాన్షన్ పనులను వేగవంతం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ను కూడా ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడవచ్చు. దీనివల్ల సిటీ నుంచి సదాశివపేటకు రీచ్ అయ్యే ట్రావెలింగ్ టైం అనేది గణనీయంగా తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఏదైతే సంగారెడ్డి ఉందో ఆల్మోస్ట్ హైదరాబాద్ కలిసిపోయింది. నెక్స్ట్ సదాశివపేట, సంగారెడ్డి తర్వాత వచ్చేటటువంటి ఇమీడియట్ మున్సిపాలిటీ, వీటిని ట్విన్ సిటీస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ముంబై హైవేలో ఉన్న ట్విన్ సిటీస్గా ఈ సదాశివపేట, సంగారెడ్డిని పిలుస్తారు. దీనివల్ల సదాశివపేట అనేది ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న
ముంబై హైవేలోని ఒక హాట్ స్పాట్ ప్రాంతం. సదాశివపేట మున్సిపాలిటీ అనేది రాయల్ హైట్స్కి ఒక బిగ్గెస్ట్ ఎసెట్. ఎందుకంటే ముంబై హైవేలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మున్సిపాలిటీస్లో సదాశివపేట ఒకటి. మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండడము, అలానే మోమిన్పేట, సదాశివపేట ఏదైతే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉందో ఆ రోడ్ ఫేసింగ్కి ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉండడం వల్ల ఈ వెంచర్లో కొన్న కస్టమర్లకి చాలా ఫాస్ట్గా మల్టిపుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ జస్ట్ 1 మినిట్ డ్రైవ్లోనే మున్సిపాలిటీ ఉంటాము. అన్ని రకాల ఎమ్యూనిటీస్ లైక్ హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అంటే కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు. ఇప్పుడు మన సదాశివపేట దగ్గరలోనే సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయింది. దానికి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలామంది డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇట్లాంటి పాజిటివ్స్ తోటి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే రాయల్ హైట్స్ ఒక బెస్ట్ ఛాయిస్గా నిలవబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్లోని మొట్టమొదటి ఎంట్రీ పాయింట్ కూడా ఈ ముంబై హైవేలోని సదాశివపేట దగ్గరలో ఉన్న పెద్దాపూర్ దగ్గర రాబోతుంది. ఈ పెద్దాపూర్కి ఒక స్పెషల్ అపీరెన్స్గా మారబోతుంది అనమాట. రీజన్ ఏంటంటే ఒకవైపు సంగారెడ్డి, మరొక వైపు సదాశివపేట. ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ కలిసిపోయాయి. ఏదైతే ట్విన్ సిటీస్గా పిలువబడుతున్నాయో ఈ ట్విన్ సిటీస్కి దగ్గరలో రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ కూడా ఈ ప్రాంతంలోని ఇన్వెస్టర్స్కి మంచి మైలేజ్ని తీసుకురాబోతుంది. ఇక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగబోతున్న ప్రాంతం కూడా ముంబై హైవేని. సదాశివపేట దాటాకు వచ్చేటువంటి జహీరాబాద్ ప్రాంతంలో 17,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లు డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తోటి జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ కావచ్చు, జహీరాబాద్ నిమ్స్ కావచ్చు, అలానే ఫార్మా విలేజ్ కావచ్చు, వీటి ద్వారా వచ్చేటువంటి 15 లక్షల డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, వాటి తగ్గ రెసిడెన్షియల్ నీడ్స్కి ఈ ప్రాంతం ఒక గేట్వేగా నిలవబోతుంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే సదాశివపేట ఒక గేట్వేగా ఉండబోతుంది. అందువల్ల రాయల్ హైట్స్ సదాశివపేట అనేది ఒక బెస్ట్ ఛాయిస్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరెందుకు ఆలస్యం, ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో DTCP రెరా అనుమతులతోటి ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన చేస్తుంటే రాయల్ హైట్స్ అనేది ఒక బెస్ట్ ఛాయిస్. డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. మంచి రేటు, మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.